హలో హలో, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసాను. ప్రాపర్టీ గురించి స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదర్ యూట్యూబ్ మీడియేటర్స్ లాగా కాకుండా నేను ఛార్జెస్ కానీ ఏం తీసుకోకుండానే మీకు చూపిస్తున్నానండి. అది అందరికీ తెలుసు. నేను బదులు అడిగేది ఏంటంటే, ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు. ఇది జస్ట్ ఫ్రీయే కదండి. ఇది మీరు ఫ్రీగా చేసే ఒక చిన్న పని పక్కన వాళ్ళ గ్రోత్కి హెల్ప్ అవుతుందంటే చేయొచ్చు కదండి ఈ రోజుల్లో. సో ఇంకోటి ఏంటంటే కనుక, ఈ రోజుల్లో యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ కానీ, వీడియోస్ కానీ, జస్ట్ కామెడీ సీన్స్ కానీ వాటికి లైక్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. నాది కూడా కొద్దిగా యూజ్ అయ్యే వీడియోనే కదండి. నాకు కూడా కొద్దిగా లైక్స్ చేయండి ప్లీజ్. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతానండి. మీరు చూస్తున్నది 3 BHK ఫ్లాట్ అండి, సెకండ్ సేల్ అనమాట. ఇది అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్ట్ అయ్యి 5 years అవుతుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఫ్లోర్కి వచ్చి 2 ఉంటాయి. అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఉండిద్ది అపార్ట్మెంట్. అంటే వెంటిలేషన్ కూడా సూపర్గా ఉండిద్ది. ఫ్లోర్కి ఇటు 2 వస్తాయి కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి బాల్కనీస్ ఇవన్నీ కూడా రోడ్ ఫేసింగ్లో వస్తాయి అన్నమాట. సో అపార్ట్మెంట్ కూడా ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ బిట్ కాబట్టి ఫ్లోర్కి ఒక్కటే కాబట్టి ఫ్లాట్ వెంటిలేషన్ పరంగా కూడా సూపర్గా ఉండిద్దండి. సో ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్, సౌత్, నార్త్ కార్నర్లో ఉండిద్దండి. సింగిల్ ఫ్లాట్ కాబట్టి, ఫ్లోర్కి 2 కాబట్టి. సో ఈస్టర్న్లో అలాగే నార్త్లో కన్స్ట్రక్షన్ ఎప్పటికీ రాదు కాబట్టి మీకు వెంటిలేషన్ కూడా బాగుండిద్దండి. ఇది ఫ్లాట్ యొక్క ఫ్లోర్ కూడా వచ్చేసి 3rd ఫ్లోర్ అనమాట. 3 బెడ్రూము. ఓనర్ కాస్ట్ వచ్చేసి 55 లక్షలు చెప్తున్నాడండి. లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉండిద్ది. ఇంతకీ మీకు లొకేషన్ అనేది చెప్పలేదు కదా. ఇది గుజ్జనగూడ సెంటర్ నుంచి 2 kilometers డిస్టెన్స్లో ఉండిద్ది. అంటే విజ్ఞాన్ కాలేజీ కూడా దాటాలన్నమాట. అపార్ట్మెంట్ ముందు తార్ రోడ్డు ఉండిద్దండి. ఇప్పుడు పలకలూరు రోడ్డుకి జస్ట్ 3rd బిట్ అనమాట. అపార్ట్మెంటు లొకేషన్ కూడా బాగుండిద్దండి. జస్ట్ పలకలూరు రోడ్డు నుంచి జస్ట్ 3వ బిట్ అనమాట. తూర్పును ఉత్తరం కార్నర్లో వస్తుంది కాబట్టి వెంటిలేషన్ సూపర్గా ఉండిద్దండి. అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దీనికి సీలింగ్ ఉండదండి పైన. మిగతా అన్ని బాగుంటాయి. వాటర్ ప్రాబ్లం ఇక్కడ ఏం లేదు. జస్ట్ అపార్ట్మెంట్కి వచ్చేసి 10 ఫ్లాట్స్ అనమాట. కార్ పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉంది. 3 బెడ్రూమ్లో తక్కువలో రావాలనుకుంటే మాత్రం గుజ్జనగూడ సెంటర్ నుంచి ఒక జస్ట్ 2 kilometers డిస్టెన్స్లో రావాల్సిందేనండి. ఈ రోజుల్లో అందరికీ వెహికల్స్ ఉంటున్నాయి కాబట్టి ఇది పెద్ద డిస్టెన్స్ కూడా ఏం కాదు. ఇక్కడ మీకు ఆటో సర్వీస్ కానీ అంత ట్రాన్స్పోర్ట్ కానీ బాగుండిద్దండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పై కనబడుతున్న నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.